అధికారులు అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరా మహిళా శక్తి రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా, అడ్మినిస్ట్రేషన్ లో లోపం లేకుండా బాధ్యతతోటి అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుందంటే it is a responsibility which counts, and this government is very serious about the responsibility and accountability. We are very serious about this. అయిపోయేదలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాంలే అనే భావన రాకుండా, ఆ ఆలోచన రాకుండా మనం ఈ రోజు సమీక్షించుకునేది, మినిట్స్ రాసుకున్నా ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది. కనీసం 2 నెలల కన్నా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్ణయాల మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అనంతరం కలెక్టరేట్లో జిల్లాలో 6 గ్యారెంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పనితీరుపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమీక్షలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేవాలయ భూములలో దేవాలయాలు ఉపయోగపడేటువంటి విధంగా అవసరమైన మొక్కలను పంపిణీ చేసి నాటించాలన్నారు. దేవాదాయ శాఖకు చెందిన భూములు ఆక్రమణలకు గురికాకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రెండవదిగా కానుంటే మొదటి సమావేశమైనా కూడా ఇప్పటికే సోదరులు రాజనరసింహ గారు మరొక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము, మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు, హెల్త్కు, ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటాయో మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. రెండవదిగా కానుంటే